మనం మొక్కలని 3 వర్గాలుగా వర్గీకరించవచ్చు. అవి గుల్మాలు, పొదలు, వృక్షాలు. వీటిని మనం చూడడం ద్వారా మనం ఏది గుల్మం, పొద, వృక్షం అనేది కనుక్కోవచ్చు. మనం ఇక్కడ చూసుకుంటే ఎక్కువ శాఖలు ఉండకుండా బలహీనమైన కాండం కలిగి ఉండి మృదువుగా పచ్చగా కాండం ఉంటే దాన్ని మనం గుల్మాలు అనొచ్చు. వీటికి ఎక్కువ శాఖలు అనేవి ఉండవు. కానీ కాండపు అడుగు భాగాన కొమ్మలు పెరిగి కాండం గట్టిగా ఉంటుంది. ఎక్కువ మందంగా ఉండని మొక్కల్ని మనం పొదలు అనొచ్చు. అలా కాకుండా మొక్కలు చాలా పొడవుగా ఉండి గట్టిపాటి మందాన్ని కలిగి నేలకు చాలా ఎత్తులో కాండం పైన కొమ్మలు ఉంటే వాటిని మనం వృక్షాలు అంటాం. ఈ వృక్షాలను మీరు ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. గుల్మాలకి ఒక శాఖ ఉంటుందని గుర్తుపెట్టుకోండి, వీటికి ఎక్కువ శాఖలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇలా బలహీన కాండం కలిగి నిటారుగా నిలబడలేని వాటిని పాకే మొక్కలు అంటాం. దేన్నైనా ఎగబాకుతూ ఉంటే వాటిని ఎగబాకే మొక్కలు అంటాం. అలాగే నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటికి వస్తే దాన్ని బాష్పోత్సేకం అంటాం. అలాగే ఆహారాన్ని తయారు చేసుకునే ప్రక్రియని